సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ కేపీ. సో గాయ్స్ ఈరోజు ఏంటంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఇద్దరు క్రూర మృగాల్ని నేను పరిచయం చేయబోతున్నా. పెద్ద మేకపోతు రుద్దితే ఒక్కొక్కరికి ఉంటది. మన టీం అయితే వచ్చేసి మొత్తం ఇప్పుడు మన స్పెషల్ గెస్ట్ అమ్మాయి చేయి పడితే మంచిగా ఉంటుంది. వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు 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 కాదు వీళ్ళు. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ కేపీ. సో గాయ్స్ ఈరోజు ఏంటంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఇద్దరు క్రూర మృగాల్ని నేను పరిచయం చేయబోతున్నా. బట్ అంటే గాయ్స్ క్రూర మృగాలు అంటే క్రూర మృగాలు కాదు, మనుషులే, మీకు తెలిసిన వాళ్ళే, మీకు అంటే మీకు నచ్చిన వాళ్ళే. బట్ ఏంటంటే వాళ్ళ గురించి మీకు తెలియదు గాయ్స్. ఇప్పుడు వాళ్ళని యాక్చువల్ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కోడిని ఫుల్గా తినేస్తారు. వాళ్ళు అంటే క్షణాల్లో నిమిషాల్లో వాళ్ళు తినేస్తారు. ఇప్పుడు వాళ్ళకి పెద్ద టాస్క్ ఇచ్చింది ఏంటంటే గాయ్స్, ఇప్పుడు వాళ్ళకి ఒక పెద్ద మేక తీసుకొచ్చిన మేకని వాళ్ళతో మీకు తీస్తా గాయ్స్. ఒక్కసారి చూడండి ఆ హీరోలు ఎవరో చూడు. మీతో పెద్ద టాస్క్ మీకు ఇప్పుడు ఏంటంటే పెద్ద మేక తీసుకొచ్చిన నేను. ఆ మేక మీరిద్దరన్నా అన్నా, నేను మీ గురించి విన్నా, నేను మినిమం 10 కిలోలు అన్నా, మీ 10 కిలో అన్నా మీరు తిన బర్బుర్ కన్నా అన్నా, మీ గురించి నేను విన్నా అన్నా. మీరు నిమిషాలలో మీరు కోడి తినేస్తారంట. ఈరోజు అన్నా మీకోసం ఒక పెద్ద మేక పోతే తీసుకొచ్చిన, మీరిద్దరు చేసి తినిపించాలన్నా. మీకు టాస్క్ చెప్పడం కాదు, మీకు పెద్ద టాస్క్ అన్నా మీది. ఎవరన్నా అన్నా నేను ఓడిపోయినా పర్లేదు, పెట్టాలంటే అది సరిపోదన్నా. చూసుకుందామన్నా, చూసుకుందాం. మేము కడుపు నింపుతామన్నా ఈరోజు. ఓకే అన్నా, ఓకే రెసిపీ మీరే చేయాలి. రైట్, నేను చేస్తాను, నాతో పాటు మీరు చేయాలి. మీకు నచ్చినట్టు నేను చేస్తా. మేక ఉంది నాకు ధూళి ఎక్కువ. మన స్టైల్లో ఒక్కసారి పెద్ద మేకపోతు అన్నకైతే ఇప్పుడు నెక్స్ట్ స్పైసీ మసాలా తీసుకొచ్చి మసాలా పెట్టి రుద్దితే ఒక్కొక్కరికి ఉంటది. తింటాడు కదా మేకపోతే, నేను చేసిన మేకపోతే ఎట్లా తినారో చూస్తారు. సో గాయ్స్ ఇప్పుడు ఏంటంటే అన్న వాళ్ళని పిలిపిస్తున్నా, విజయ్ అన్నకి, శ్యామన్నకి. అన్నా వచ్చిందా? అన్న ఇట్లనే తినేస్తాం అన్న. ఉండే మసాలా పెడతా, మసాలా పెట్టి
అన్నా నీకు మీకు అట్లాగా నా వండడము కుండలో కాదన్నా కాల్చి కాల్చి చూపిస్తానా నీకు అన్నా ఇది కావాలి నోరు ఊరుతుంది జన కాల్చి నిమ్మకాయ పిండి అలా తినాలన్నా మేమైతే దీనికి బరాబర్ న్యాయం చేస్తాం. ఏమంటావు విజయ్? దీన్ని మొత్తం నువ్వు అట్టు నేను ఇటు వాటి గురి తింటే తినేస్తారా ఇదంతా? అరే అన్న నాకైతే డౌట్ తినేస్తారేమో అని. మేము దీన్ని నిన్ను సాటిస్ఫై మీరు తినాలనే ఇంత పెద్ద నేను అంటే నేను ఇంత పెద్ద స్టంట్ చేస్తున్నాను నేను మీతోని. బొక్కలు కూడా వదలమన్నా, బొక్కలు కూడా మిగిలిన బొక్కలు కూడా చూర చూర నమిలి దాంట్లో ఉన్న రసం చలో గాయస్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ టైం వేస్ట్ చేయము గాయస్. ఇప్పుడైతే మసాలా వేసేస్తాం గాయస్. మన అన్న కేక్ అన్న చేసిన మసాలా ఉండేది మాత్రం బిల్కుల్ నేచురల్ టైపు, అంటే మంట మీద కాల్చి వండుతాం మనం గాయస్. మీరు ఫుల్ వీడియో చూడండి గాయస్, ఫుల్ మజా ఉంటది. అన్నా మసాలా రెడీయా? చూడు గాయ్స్ అవురా అవురా పిల్లాడి ఫుల్ బాయిల్ చేయొద్దని, ఓన్లీ 50% మాత్రమే బాయిల్, ఇంకా 50% మాత్రం మళ్ళా నిప్పుల మీద మసాలా కలిపితే అప్పుడు లోపలికి వెళ్తాది అన్న మసాలా కుక్కి. అన్నా నువ్వు చెప్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. టేస్ట్ ఎట్లుంటుందో ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. ఈ రోజు మేకనా మనం చూసుకోవాలి. గాలి సప్పర్ ఇట్లా గుమ్ అవుతుంది ఇట్లా అప్పుడే అన్న మాకు మొత్తం మేక తినే వారికి గుమ్మ గేమ్ ఏముంటుంది, దాని మీద ఉంది కళ్ళు. కళ్ళు కాదు దీని మీద ఉంది మా కళ్ళు. కళ్ళు కళ్ళు కాదు, కళ్ళు కాదు మేక. మేక మీద ఉన్నాయి పానాలు మాకైతే. బట్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా తాత అయితే మాకు కళ్ళు తెచ్చిచ్చిండు. ఇదైతే రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్, కానీ మజా వచ్చింది. టేస్ట్ అయితే నిజంగా విలేజ్ వైబ్స్ అయితే టోటల్లీ పర్ఫెక్ట్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. బట్ ఈ మాకు ఒక్క రోజుకే ఈ ఫీల్ ఇట్లా ఉందంటే మీరు రెగ్యులర్ గా విలేజ్ లో ఉంటారు, మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు గాయస్. మిమ్మల్ని చూస్తుంటే నాకైతే అవన్నీ ఎంత మిస్ అవుతున్నాం మనం కదా. ఆ సిటీలో ఆ దుమ్ములా ట్రాఫిక్ లా రోజు తిరిగి తిరిగి అక్కడ చూడండి పచ్చని పొలాలు చూడండి ఒక్కసారి గాయస్. ఒక్కసారి అక్కడ చూడండి ఆ పచ్చని పొలాలు ఎంత బాగున్నాయి చూడండి. సరిపోతలే ఇప్పుడు ఖాళీ మంటనిస్తాం చూడు. సరిపోయింది. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. సూపర్ అన్న, చాలా అది అట్లుంటది మనతో. మళ్ళా అన్న నువ్వు ఇట్లా వండుతావు కదా, నీకు తింటప్పుడు అంత ఇంట్రెస్ట్ వస్తుంది తినేటప్పుడు? అంటే వండిన వాళ్ళకు నేను నిన్నంత వరకు అన్నా నాకు తినడానికి ఇంట్రెస్ట్ ఏమో గానీ నేను చేసింది మీరు సంతృప్తిగా తింటే నాకు అదే కడుపుండిపోతుంది.
కొంతమంది ఏంటంటే ఇక చేస్తుంటే ముఖం కొట్టి నన్ను అంటారు కదా, తినబుద్ధి కాదు. అది నా డౌట్. అన్న ఏముండదు అన్న అట్లా మనం అట్లా ఇష్టంగా ఏముండదు. చేసి అన్నా మనము ఎందుకు కొద్ది కష్టమైతే చేయడానికి ఈ ప్రాసెస్ అన్న మేమైతే ఇష్టంగా తినొచ్చు. ఇద్దరం నాన్ వెజ్ లవర్స్. మేము ఇష్టంగా తినమన్నా, మొత్తం ప్రాణం దాని మీద పెట్టి తింటాం. అయితే మేమిద్దరం కూడా కుక్ చేసామన్న. ఆ. మటన్ చికెన్ ఇద్దరం ఎంత మంచిగా వండుకుంటాం అంటే ఫుడ్ లవర్స్ మేము, నాన్ వెజ్ లవర్స్ మేము. నాన్ వెజ్ నాకు తెలిసేనా ఇవన్నీ, నాకు తెలిసి కా- నేను మీకోసం ఇది అరేంజ్ చేసిన. రెగ్యులర్ గా ఎప్పుడు ఇంట్లో స్టవ్ల మీద ఆ చికెన్ మటన్ వండుకొని అట్లా తినోళ్ళం గానీ ఆ. ఈ ఫీల్ ఎప్పుడు ఎంజాయ్ చేయలేనా? ఇట్లా కరెక్ట్ గా చూసుకుంటా నీతో పాటు వండుతప్పుడు నీతో టైం స్పెండ్ చేసుకుంటా మాకు మస్తు అనిపిస్తుంది. నీ ఫీలింగ్ ఏందన్న? నీకు ఎట్లా అనిపిస్తుంది మాకు ఇట్లా వండి పెడుతుంటే ఇట్లా చేస్తుంటే? హ్యాపీ అన్న, హ్యాపీ అంతే. అంతే. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు అన్నకైతే కూడా- గాయస్ అన్నకైతే ఏముండదు, అన్న చేతితోని మంచి రెసిపీ వండి పెట్టి ఎవరికైనా వాళ్ళు తిని అన్న మస్తుందంటే ఆయన కడుపు నిండుతుంది. అంతే. ఆయన తిన్నదానికన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇది కేపీ అన్నది ఎట్లా అంటే ఇమ్రాన్ అన్న దగ్గర నుంచి వెళ్ళి అసలు ఇమ్రాన్ అన్న నాకు ఎన్నోసార్లు చెప్పిండు, అరే శ్యామ్ నువ్వు ఒక్కసారి కేపీ అన్న చేతి వంట తిను, దాని తర్వాత నువ్వే చెప్తావు ఆయన ఎట్లా వండుతాడో అనేది. నేను ఎప్పుడో ఒకసారి ఏదో టమాటా కర్రీ ఏదో పెట్టినావు అన్న, ఆ రోజుకే ఫిదా అయిపోయినా విజయ్. నువ్వు కూడా రాలే ఆ రోజు, నువ్వు కూడా కేపీ అన్న టేస్ట్ తినలే. నువ్వు సెకండ్ టైం వచ్చినావు, అప్పటికి మన కేపీ అన్న లేకుండే. బట్ ఇప్పుడైతే ఇంత పెద్ద స్పెషల్ ఐటమ్ కేపీ అన్న వండుతుంటే తింటుంటే నీకెట్లా అనిపిస్తుంది విజయ్? ఇంకా తినలేనా, తిన్నాక చెప్తా ఎట్లుందో అంటే- recipe. అంటే నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నా యాక్చువల్ గా. ఎట్లా అవుతుంది దాన్ని చూస్తుంటేనే నాకు అయితలేదు. ఎగ్జాక్ట్లీ నా ఫీలింగ్ కూడా అదే, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది నిజంగా. మొత్తం అంతా అయిపోయిన తర్వాత దాని టేస్ట్ చూసిన తర్వాత అసలు మనలోకి చెప్తాను. నాకైతే ఆగుతలే విజయ్, దాన్ని చూస్తుంటే ఎప్పుడు నా చేతిలోకి వస్తుందా. ఆ ఏమంటారు ఆ వాటర్ ఉన్నాయి చూడు, బాయిల్ అయ్యే వాటర్, ఆ బాయిల్ అయ్యే వాటర్ చూస్తుంటేనే అవి తీసుకొని ఆ సిప్పు టేస్ట్ చేయాలని ఉంది నాకు. సో గాయస్ మటన్ అయితే 25% అయితే కాలిపోయింది, అంటే ఉడికిపోయింది. అన్న వాళ్ళు కర్రల కోసం వెళ్ళిన అన్న వాళ్ళు చూడండి గాయస్, అన్న రాండి ఉడికిపోతుంది వచ్చేయండి, మరుగుతుంది చూడు మసులుతుంది. ఇప్పుడు వచ్చింది దారి. అన్నా కట్టెల పోయి మేము తినాలన్నా అన్నా, టేస్ట్ వేరే ఉంటుందా? అన్నా కర్ర అన్నా, నేను చెప్తే అన్నా నీకు ఈ రోజు అన్నా పల్లెటూరు వంట ఎందుకు చెప్పాలని నీకు ఇవన్నీ కర్ర తెప్పిస్తున్నా. పల్లెటూరు సేమ్ ఇదే టైప్ మనం చేసుకొని తినాలి. పల్లెటూరు వంట చూడు ఎట్టుంది సూపు, పొంగదు ఏం కాదన్నా. ఇప్పుడు మన టీం అయితే వచ్చేసి అవునరా? మొత్తం ఇప్పుడు అన్న ఇంట్లో ఒక్కరికి ఒక ముక్కిచ్చేయలేదు కేబనా. అన్నా 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 ఓ అన్న ఇద్దరు రాక్షసులకి పెద్ద మేకప్ పోతన్నా. తిండిగానే వస్తున్నాం. ఇప్పుడు మాకైతే అన్నా, ఇది మన స్పెషల్ గెస్ట్ చెప్పాను, చెప్తాడు. టాస్క్ ఏంటంటన్నా పైన ఉంది చూడు అదే. ఒక్క మేక అన్న అన్నోళ్ళు ఇద్దరు తింటే పెద్ద టాస్క్ ఇచ్చాను. తింటారా తినరా చూడండి అన్న, తింటారా అన్న? అన్న అన్నకు డౌట్ వస్తుందా నా తింటారా అన్నా, తినరా అని? నువ్వు వీడియో మొత్తం పెట్టు. మేము ఎట్లా తినాలి చెప్పు. అమ్మాయి చేయి పడితే మంచిగా ఉంటుంది. కడు కడుగుదాం. 200%. కలుపు కలుపు స్పందన కలుపు వద్దా నాది కలుస్తలేదు కలుస్తలేదు. కలుస్తలేదు 6.5 hours later. అవునా అవునా అరే అన్న
మీకు ఆల్రెడీ అర్థమవుతుంటది చూస్తుంటది ఉడికిందానా? చాలా మంచి ఉడికింది అసలు Thank you. మసాలా టేస్ట్ మొత్తం తినేయాలి మరి. మొత్తం తినుడు సో guys, చూసిర్రు కదా, వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు 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 కాదు వీళ్ళు. మొత్తం మేకపోతు ఎట్ట తింటారు, ఇంకోసేపు ఉంచితే నన్ను కూడా తినేసినట్టుంది. నేను ఉండను ఇటు నుంచి గాయస్. ఇంకా మీరే చెప్పండి గాయస్, వీళ్ళు ఎట్ట తింటారు అనుకోని. గాయస్ నేను ఉంటాను, బాయ్, నేను ఉండను ఇక్కడ అన్నా. ఓకే అన్నా, బాయ్ అన్నా. నేను ఉండను అన్నావు, నేను ఉండను అన్నా, నేను అయిపోయింది. ఓకే బాయ్ అన్నా, బాయ్ బాయ్. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ.